ఇంకేముంది ఇల్లు వచ్చింది మాకు మోరు వచ్చింది అన్న వచ్చింది ఏం రాలేదు ఒకటి బస్ ఫ్రీ చేసిన అంతే గ్యాస్ ఏది అదే 1000 రూపాయలు 1000 రూపాయలు ఉంది ఇంద్రమ్మ ఇల్లు లేదు మోరి లేదు ఏం లేదు పట్ట లేదు మాకు అది రైతు బంధు పైసలు కావడలేవు ఆ పైసలు కావడలేవు ఇదే బస్సుల మీద పోవడం ఉంది అది ఒకటి చేసి పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తలేదు మరి ఎట్లా అనిపిస్తుంది నీకు 6 గ్యారెంటీలలో ఏమేమి వచ్చినాయి ఏం లేదు ఎందుకు ఏది లేదు 6 గ్యారెంటీలలో ఏది లేదు ఉచిత బస్సు ఏడికి పోతాం మేము ఏడికి పోతాం ఆ బస్సు ఎందుకు మీరు జాబులు చేసే వాళ్ళకి అవసరం వస్తుంది మాకేం లేదు దాంతో కాదు ఉచిత బస్సు ఎందుకు మేము కష్టం చేస్తారేమో మాకు డబ్బులు వస్తారేమో మేము బస్సు ప్రయాణం చేయమా బస్సు ఎందుకు ఫ్రీ బస్సు వద్దు బతికి తెరువుకు బతికేటి చేయాలి కానీ ఈ బస్సు పెడితే బస్సు కేటి ఏం చేయలేదు కేసీఆర్ చేసిన వాళ్ళు చారణ చేయాలి అన్ని చేసిండు నీళ్లు తెచ్చిండు కరెంటు తెచ్చిండు ప్రతి ఒక్కటి చేసిండు ఏం లేదు సన్న బియ్యం కాదు ఏడిస్తాడు ఇస్తాడా గృహలక్ష్మి ఏది లేదు ఉన్న పింఛన్లే ఊడిపోయినాయి పింఛన్లు ఏడొస్తున్నాయి మా ఆయన పోయిన పింఛనే లేదు అవును మరి పింఛనే లేదు ఏం చేయలే ఏం లేదు ఎందుకు వచ్చిండో ఎందుకు పాలన చేస్తుండో ఏం అర్థం కాదు సన్న బియ్యం ఇవ్వటే గ్యాస్ ఇవ్వటే ఇంద్రం మిల్లి ఇవ్వటే మళ్ళీ నీకేమో 2000 నీకేమో 4000 నీ కోడలకేమో 2500 మనమరాలకు స్కూటీ అవన్నీ పూటకాలు గెలిచేదాకా గద్దెక్కేదాకానే అన్ని చెప్పిండు పచ్చి అబద్ధం 4000 పింఛని ఏది 4000 పింఛని అసలు ఉన్న పింఛన్లో 3 మాటలు చేయలేడు వీడు వచ్చిన నుంచి 3 పోయినాయి పింఛన్లు వచ్చేటోళ్ళకు నాకైతే వస్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి నెల గవర్నమెంట్ జాబ్ లెక్క అకౌంట్లో పడ్డాయి ఇప్పుడు మేము తీసుకున్నదే 15,000 రైతు బంధు వాడి వరకు మా 15,000 మాఫ్ చేయాలి వాడు ఎవరికి చేసిండు ఏం చేసిండు రుణమాఫీ చేయలేం మా అన్ను చేయలేం మా శనం చేయలేం అన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు డబ్బా కొట్టుకుంటాడు అంత అబద్ధమే ఒక్క వాని పాలనే అబద్ధం పాలన అందులో ఒక్కటి నిజం లేదు కరెంటు కేసీఆర్ ఉండగా 24 గంటలు ఇచ్చిండు ఏది లేదు 24 గంటలు తుమ్మితే పోతుంది దగ్గుతే పోతుంది మరి ఆడికి 60 మాటలు పోతుంది కరెంటు ఏం లేదు బాబు ఆయన ఏం చేయలే ఈయన వచ్చి ఏం చేయలే అంత కేసీఆర్ చేసిన దానికే మిరుగులు రుద్దుతాడు ఇప్పుడు ఆటో వాళ్ళ నోట్ల కూడా మన్ను కొట్టిండు ఇది ఫ్రీ చేసి ఎందుకు అది ఎవరి బతుకు వాళ్ళు బతుకుదురు బస్సు ఫ్రీ పెట్టొద్దు ఎందుకు మేము కష్టం చేసుకుంటాం కదా 6 నెలలకు ఒకసారి బస్సు ఎక్కుతాం మాకు బస్ కిరాయి ఉండదా మేము చేసే పని ఏం చేసుకుంటాం బతుకు తెరువుకు చెయ్యాలి పింఛన్ ఈ శాతం అవి ఏంటియో దిక్కు మళ్ళీ అదే మరి అవన్నీ మందిని కొట్టాలి పేదవాళ్ళని కొట్టాలి ఉన్నోళ్ళకి పెట్టాలి అది వాని బతుకు మరి 5 రోజులకి గిన్నె ఇంట్లో కొలగొట్టిన వాళ్ళని అడిగిర్రా గవర్నమెంట్ ఇచ్చిందే కదా అది ఎందుకు గులగొట్టిర్రు వాళ్ళు ఎంత కలకాలు అన్నారు ఎంత ఏడ్చిండ్రు అదంతా బూటకం వీడు చేసేదే బూటకం వీని బతికే బూటకం వీడు ఇప్పుడే వస్తాడు ఇక మళ్ళీ గెలవాడు ఏం పాలన ఉందా అంతా రోడ్డు మీద అంతా బతకనికి ఇస్తలేరు ఏం లేదు ఎందుకంటే అంతా తీసేస్తున్నారు ఏసీబీ వచ్చిర్రు కానీ అందరు గుద్దలా దమ్ చేస్తుండ్రు ఇంకేం బతకనికి ఇస్తలేరు ఎవరికి అడగాలి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇల్లు కొలడేకడు అంతా పబ్లిక్ సతాంచుడు అంతా ఇది మరి దూరదాగా తీసుడు ఏం అమలు చేస్తున్నారు ఉన్నది బతకానికి ఇస్తలేరు అది పుణ్యానికి ఇస్తేనే ఇది ఉన్నది ఇది పుణ్యానికి ఎవరికి ఏమి ఇవ్వద్దు ఉన్నది పైసలు తీసుకొని తక్కువ రేటు అమ్ముకోవాలి కానీ ఉండడానికి బతకానికి ఇస్తలేరు ఏం లేదు ఇప్పుడు బస్ ఫ్రీ చేసి ఒకరికి కొట్లాడ పెట్టిర్రు ఏది మంచిగా ఉన్నది ఒకటి సీటు ఉండదు ఒక బస్ రాదు టైంకి ఇందిరమ్మ ఇల్లు అయితే మాకు ఇయ్యరు 16 నెలల నుంచి చాలా కష్టం ఉంది పబ్లిక్ అయితే ఖాళీ పుణ్యానికి బస్ ఇస్తున్నారు అది 1-2 గంటలు ఒకసారి వస్తుంది కేసీఆర్ ఉన్నా చేసిన దానికి ఈయన చేసుకుంటే ఏం లాభం
ఏదైనా కొత్తది ఇష్యూ పెట్టాలి. అవును, కేసీఆర్ 9.5 సంవత్సరాలు పాలించండి రాష్ట్రంలో. పాలించి 50 ఏళ్ళు ఎంటపోయింది. మేము 10 నెలలనే ఎంతో అభివృద్ధి చేసినాం. ఏం చేసిరంట? ఏదైనా ఒక రోడ్ చేసిరా, ఏమైనా ఎవరు పబ్లిక్ సాయం చేసిరా, ఏం చేసిరు? అందరు సతాస్తున్నారు. 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తున్నారు. అందరూ 6 గ్యారెంటీ నేను కూడా చెప్తా. నేను కూడా సీట్ మీద ఉన్నప్పుడు అన్ని అమలు చేస్తా అంట. ఇక్కడ లేదు కదా, బడ్జెట్ కూడా లేదు కదా. మరేమి మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, కొడుకులు పెన్షన్ కొడుకులు ఉంటారు కదా, స్కాలర్షిప్ కావచ్చు. మరి ఎవరికి జీతాలు లేరు, ఏం లేదు, పని లేదు. జీతాలు లేని అందాల పోటీలు పెడుతున్నాడు. ఏడ పోటీలు ఉన్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఉన్న మా కొడుకు ఎంబీఏ చదువుకున్నాడు, పని లేదు, ఏం లేదు. బయటికి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చిన అన్నాడు కదా. ఏడ బయటికి వెళ్ళి తెచ్చి ఎవరికైనా ఇచ్చింది అయితే కావాలి కదా. 40,000 ఉద్యోగాలు ఇది ఓటు ఉన్నా అని చెప్తారా? నా ఒకరికి అయితే ఇవ్వాలి కదా. కాకపోతే ఎవరికైనా ఇచ్చింది కావాలి కదా. ఖాళీ అమలు నేను కూడా చేస్తా, అన్ని ఫెయిల్ చేసేస్తాను. అంటే ఏం అమలు అయితే లేదంటావు? ఏం అయితే లేదు. రోడ్డు తవ్వుతారు, మళ్ళీ ఆ రోడ్డుకి ఇప్పటివరకు ఏం రోడ్డు కూడా చేయలేదు ఇంతవరకు. నీళ్ళ ప్రాబ్లం ఎట్లుంది మరి? ఎండగా వీళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అన్ని ఫ్రీ ఉండే. అంతా వీళ్ళు వచ్చి మళ్ళా ఇది చేస్తారు. కానీ అది ఉన్నది నీళ్ళు సమస్య అట్లానే ఉంది, నడుస్తుంది. కానీ మంచిగా ఉంది. ఇది సమస్య రోడ్డు మీద బతకానికి ఇస్తలేరు. ఈ ఒక ఏసీబీ మొత్తము హైదరాబాద్కి పూరా దూరంగానే చేస్తున్నాడు. ఏసీపీ శంకర్ ఏమున్నది ఎక్కడ? సికింద్రాబాద్ మొత్తం స్టేషన్లా, మోండా మార్కెట్ స్టేషన్ కాడ ఎక్కడైనా చూడండి, ఒక బండి పెట్టడానికి ఇస్తలేరు. పబ్లిక్ బతకనికి చాలా చాలా పరిశాన్ చేస్తున్నాడు. ముందుగాలే ట్రైన్ కూడా లేవు అని ఆయన ఒకటి ఇది లొల్లి. రైట్.